జయ గురుదత్త. డిసెంబర్ నెల మేషరాశి ఫలితము. ఇక్కడ గ్రహ సంచార యోగాన్ని బట్టి మేషరాశికి ధన యోగం రాబోతోంది. రాశ్యాతు శని గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహము డిసెంబర్ నెలలో మేషరాశి వారు పొందబోతున్నారు. మేషరాశి వారికి తప్పనిసరిగా మంచి శుభ ఫలితాలు ఈ డిసెంబర్ నెలలో వారు తప్పకుండా పొందుతారు. మేషరాశి వారికి అనుకున్న పనులు కూడా సక్సెస్ అవుతాయి. ధన యోగం లభిస్తుంది. విద్యా యోగము కూడా క్లియర్గా మనకు తెలుస్తుంది. అంటే మేషరాశి వారు ఉన్నారు, లేదు అశ్విని నక్షత్రం వాళ్ళు లేదా భరణి నక్షత్రం వాళ్ళు, వీళ్లకు ఈ నెల సంపూర్ణ విద్యాయోగం ధనయోగము తప్పకుండా తెలుస్తుంది. అయితే ఆరోగ్య సమస్యలు ఎదురవ్వటం, లేదా ఇంట్లో ఎవరికైనా ఆడవారికి అనారోగ్య సమస్య రావటం, లేదా స్త్రీ సుఖము చేత కొంత ధన వ్యయము తెలుస్తుంది. ఈ రాశి వారికి లోన్లు, అంటే మనకు లోన్లు పెట్టుకుంటారు కదా, బయట ఎక్కడైనా లోన్లు రావాలి, బ్యాంకు ద్వారా కానీ ఇతర సంస్థలు ప్రైవేట్ సంస్థల ద్వారా కానీ లోన్లు రావాలి. అది ప్రైవేట్ బ్యాంక్ కానీ గవర్నమెంట్ బ్యాంక్ కానీ లేదా ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర నుంచి కానీ లోన్లు రావాలి అన్న సంకల్పం కొంత ఆటంకాన్ని తెచ్చిపెడుతుంది. అంటే లోన్ రాకపోవచ్చు, డిలే అవ్వచ్చు. అలాగే ఇక్కడ విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వారికి. ఎక్కువగా వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారంటే రోగ బాధలు, అంటే ఆరోగ్య సమస్యల చేత డబ్బు ఖర్చు, కొంత లోన్లు రాకపోవడం. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో ఎవరికైనా ఆడవారికి అనారోగ్య సమస్యలు. ఈ సమస్యల ద్వారా డబ్బు ఖర్చు అనేది మేషరాశి వారికి క్లియర్గా గ్రహ సంచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇక మిగతా విషయాలు ఇంట్లో ఎలా ఉంటుందండి? ఇంట్లో బ్రహ్మాండంగా, అంటే భార్య పిల్లలతో ఎటువంటి గొడవలు విభేదాలు చికాకులు ఉండవు. ఉన్నా ఈ నెలలో తొలగిపోతాయి. ఈ నెలలో మేషరాశి వారికి ఖచ్చితంగా భార్య భర్తల మధ్యలో సఖ్యత కానీ, పిల్లల విషయంలో కానీ, కుటుంబ సౌఖ్యం కానీ ఎక్కడా కూడా ఇబ్బందులు లేవు. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఈ రాశి వారికి మనము చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పొచ్చు. వ్యాపారం చేసే వాళ్ళకు బాగుంటుంది, వ్యాపారం చేసే వాళ్ళకి కలిసి వస్తుంది. గత నెల కన్నా ఈ నెల కొంత డబ్బు చేతిలో నిలుస్తుంది అని కూడా క్లియర్గా చెప్పొచ్చు. ఈ రాశ్యాతు అష్టమంలో 2 గ్రహాలు ఎక్కువగా ఇబ్బందిని తెచ్చిపెడతాయి. అంటే అష్టమంలో ఉన్న గ్రహాల వల్ల అనారోగ్య సమస్యలు రావటం, లేదా అనుకోకుండా సడన్గా బండి మించో వాహన సంబంధితమైన ఇబ్బందులు సంభవించడం, లేదు కింద పడడం, చిన్నపిల్లలైతే ఆడుతూ ఉంటే కింద పడి దెబ్బలు తాకించుకోవడం, పెద్దవారైతే బాత్రూంలో లేదంటే మెట్ల దగ్గర చూసుకోక జారి పడడం, వాహనదారులు అంటే వాహనాలు నడిపించే వాళ్ళకు కొంత వెహికల్ డ్యామేజ్ అవ్వటం, లేదా మీకు కొన్ని చిన్న చిన్న దెబ్బలు తాకటం, ఈ దోషాలు క్లియర్గా సూచిస్తున్నాయి. ఈ భరణి నక్షత్రం వాళ్ళకు, అశ్విని నక్షత్రం వాళ్ళకు, అలాగే మేషరాశి వాళ్ళకు ఇది వర్తిస్తుంది. మరి ఏ పరిహారం చేసుకుంటే అనారోగ్య సమస్యలు లేకుండా, అలాగే ఇటువంటి వాహన సంబంధితమైన ఇబ్బందులు లేకుండా లోన్లు వచ్చే విధంగా యోగాన్ని పొందుతారు? ఏం చేయాలి అంటే భరణి నక్షత్రం వాళ్ళు, అశ్విని నక్షత్రం వాళ్ళు, అలాగే మేషరాశి వారు దగ్గరలో ఉన్నటువంటి గణపతి దేవాలయంలో 1 కేజీ బియ్యము దానం చేయాలి. డిసెంబర్ 9వ తారీఖు లోపు 1 కేజీ బియ్యము దానం చేయాలి గణపతి దేవాలయంలో. చేసుకుంటే మేషరాశి వారికి ఆ దోషం తొలగిపోతుంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి విద్యాయోగం ఉంది. వ్యాపారంలో కూడా కొంత మార్పు లభిస్తుంది. అయితే గతంలో కన్నా వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు సూచిస్తున్నాయి వృషభ రాశి వారికి. పేమెంట్ అంటే రావాల్సిన డబ్బు ఆలస్యంగా వచ్చినా మొత్తానికైతే చేతికి ధనము
తప్పకుండా అందుతుంది. ఇంట్లో భార్య, పిల్లలు, భార్యాభర్తలతో ఆనందంగా ఉండే అవకాశాలున్నాయి. ఇంట్లో అనేక చికాకులు, సమస్యలు తగ్గిపోతాయి. ఈ నెలలో పిల్లలతో, భార్యతో లేదా భర్తతో ఆనందంగా ఉండే అవకాశాలు సూచిస్తున్నాయి. అన్నతమ్ముల మధ్యలో విభేదాలు, చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు, బంధువులతో గొడవలు, మీ తొందరపాటుతనం చేత మీరు ఆవేశం తెచ్చుకొని మీరు చేసినటువంటి పనులకు బంధువులలో మీరు చెడు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ నెలలో వృషభ రాశి వారికి కొంత అనారోగ్య సమస్యలు సంభవిస్తాయి. అయితే నేను చెప్పినటువంటి పరిహారము చేసినప్పుడు ఆ దోషం తొలగిపోతుంది, కంగారు లేదు. ఈ ధనపరంగా, ఆర్థిక పరంగా అనుకూలత గత నెల కన్నా కొంత ఎక్కువగానే ఉంది. ఉద్యోగం చేసే వాళ్లకు యథావిధిగా ఉంటుంది, ప్రత్యేక మార్పులు ఏమీ లేవు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది, ఇబ్బందులు ఉండవు. విద్యాపరమైనటువంటి యోగాలు కూడా సూచిస్తున్నాయి. గత నెల కన్నా ఈ నెల వృషభ రాశి జాతకులు, చదువుకునేటటువంటి వారు మంచి శ్రద్ధా భక్తులతో చదువుకునే అవకాశాలు ఉన్నాయి. ఎంత చదువుదామన్నా కాలం అంటే పక్కన మన ఇంట్లో కానీ కాలేజీలో లేదా స్కూల్లో మనకు సహకరించాలి, కాలం సహకరించాలి. మనస్సు వికలమయ్యేటటువంటి పనులు లేదా ఇంట్లో ఎవరో ఏదో గొడవ పడితే తల్లి, తండ్రి లేదు ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా మనము డైవర్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అటువంటి విపత్తులు ఏమీ లేవు. ఈ నెల వృషభ రాశి వారు బ్రహ్మాండంగా చదువుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే శుక్రుడు, ఈ రాశి వారికి శుక్రుడు గురుస్థానంలో ఉండి గురువు శుక్రస్థానంలో ఉన్నారు కాబట్టి ఎక్కువగా సినిమాలకు, షికారులకు ఆనందంగా గడపడం, బయటికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం, ఇతర ప్రదేశాలకు వెళ్ళటం, సైడ్ సీయింగ్లని లేదా ఏదైనా వృషభ రాశి వారికి చాలా ఈ నెల లక్కీ మంత్ అనే చెప్పాలి. అలాగే కృత్తికా నక్షత్రం వాళ్ళు, రోహిణీ నక్షత్రం వాళ్ళు తప్పకుండా ఈ నెలలో నేను చెప్పిన ఈ ఫలితాలన్నీ కూడా అనుభవిస్తారు. కృత్తికా నక్షత్రం, రోహిణీ నక్షత్రం వాళ్ళు, అలాగే వృషభ రాశి వాళ్ళు. ఇక ఈ రాశి వాళ్ళకు సమస్య ఏమిటయా అంటే కొంత అనారోగ్య సమస్య వస్తుంది. అలాగే తల్లిదండ్రులతో లేదా బంధువర్గంతో లేదా అన్నదమ్ములతో అంటే బాగా దగ్గరగా కావాల్సిన వాళ్ళతోనే విభేదాలు సంభవిస్తాయి. కావున వీరు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, 16 ప్రదక్షిణాలు చేయాలి. డిసెంబర్ నెల ప్రతి మంగళవారం లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం చదువుకోవాలి. ఈ పరిహారం చేసుకుంటే కృత్తికా నక్షత్రం వాళ్ళు, రోహిణీ నక్షత్రం వాళ్ళు, వృషభ రాశి వారు సంపూర్ణ ఆనందాన్ని, గ్రహ యోగాన్ని పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. ఇల్లు గృహప్రవేశం చేయటం కానీ లేదా అబ్బాయి పెళ్ళో అమ్మాయి పెళ్ళో చేయటము లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యాన్ని జరిపించడం అనేది సూచిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు, దేశాలు దాటడం అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. భాగ్యంలో ఉన్నటువంటి శని వ్యాపార యోగాన్ని, ధన యోగాన్ని ఈ నెల ప్రసాదిస్తాడు. ఈ మిథున రాశి వారికి సంపూర్ణ వ్యాపార యోగం, ధనయోగం లభించే అవకాశాలున్నాయి. అయితే ఒకటి, వచ్చినటువంటి ధనము చేతిలో నిలవక ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి. మిథున రాశి వారికి ప్రయాణాల ద్వారా, వ్యసనాల ద్వారా, రోగ బాధల ద్వారా, అనారోగ్య సమస్యల ద్వారా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళడం ద్వారా, తీర్థయాత్రలు చేయడం ద్వారా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి. లోన్లు, ఎవరైతే లోన్లు పెట్టుకున్నారో వాళ్ళకు లోన్లు లభిస్తాయి. మిథున రాశి వారికి
ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు వస్తుంది, లోన్లు కన్ఫామ్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ తెలుస్తున్నాయి. ఈ మిథున రాశి వారు ఒక సమస్యతో బాధపడతారు. ఏమిటంటే అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు డబ్బు ఖర్చు అవ్వడం, దాంతోపాటు ఇంట్లో వైవాహిక సమస్యలు, భార్యతో సమస్య లేదా భర్తతో సమస్య, చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు రావటం అనేది జరుగుతుంది. మిగతా విషయాల్లో ఎలా ఉందయ్యా, ఉద్యోగంలో ఎలా ఉంటుంది ఈ నెల, ప్రశాంతత లభిస్తుందా అంటే ఉద్యోగంలో శుభయోగాలు సూచిస్తున్నాయి. ఉద్యోగంలో ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది. ఈ డిసెంబర్ నెలలో మిథున రాశి వారు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు, పునర్వసు నక్షత్రం వాళ్ళు, మృగశిర నక్షత్రం వాళ్ళు, ఒకటి మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఈ 3 నక్షత్రాల వాళ్ళు, అలాగే వృషభ రాశి వారు, వీరికి ఈ ఫలితం అనేది వర్తిస్తుంది. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం డిసెంబర్ నెలలో 9వ తారీఖు లోపు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళాలి. స్వామి దర్శనం చేసుకుని అక్కడ అర్చకులకు ఏదైనా ఫలము, అది ఏ ఫలమైనా సరే, ఫలదానము చేసుకోవాలి. 9వ తారీఖు లోపు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని ఫలదానం చేసిన ఎడల మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం వాళ్లకు, అలాగే మిథున రాశి వారికి శుభయోగాలు వర్తిస్తాయి. డిసెంబర్ నెలంతా కూడా కలిసి వస్తుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గ్రహ యోగము ఎలా ఉంది అంటే ప్రధానంగా విద్యా యోగం ఉంది. చదువుకునే వాళ్లకు సమస్యలు, చికాకులు తొలగిపోతాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బాగా చదువుతారు, చెప్పిన మాట వింటారు. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు మొండితనం లేదా చెడు స్నేహితం లేదా ఎదురు మాట్లాడడం, ఇలా దోషాలున్న వాళ్ళు మొండితనాన్ని వదిలిపెట్టడం, చెడు స్నేహితాన్ని విడిచిపెట్టడం, అలాగే చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు, ఎదురు మాట్లాడే వాళ్ళు కూడా మారటం అనేది జరుగుతుంది. ఎవరయా? కర్కాటక రాశి వాళ్ళు. అయితే ఇక్కడ విద్యాయోగము తప్పకుండా కర్కాటక రాశి వారికి లభిస్తుందనే చెప్పాలి. అలాగే కళ్యాణ మండపాలు, పౌరోహిత్యము, దేవాలయంలో అర్చకత్వము, ఈ కిరాణా షాపులు, హోటల్స్, ఈ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు తప్పకుండా ధనలాభాన్ని పొందుతారు ఈ నెల. ఇక కోపము చేత, క్రోధము చేత, తొందరపాటుతనం చేత కొంత మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు యథావిధిగా మిమ్మల్ని బాధిస్తాయి. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నంలో కొన్ని ఆటంకాలు సంభవిస్తాయి. అయితే విద్యా యోగాన్ని మీ పిల్లలు తప్పకుండా పొందుతారు. లోన్లు లేదా రావాల్సిన డబ్బు, వ్యాపారంలో ఏదైనా పెండింగ్లో ఉన్నటువంటి పనులు తప్పకుండా నెరవేరుతాయి. రావాల్సిన డబ్బు వస్తుంది, వ్యాపారంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి, అలాగే లోన్లు రావడం జరుగుతుంది. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చికాకులు తగ్గుతాయి. ఉద్యోగంలో ఆనందాన్ని పొందుతారు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. గత నెల కన్నా ఈ నెల కర్కాటక రాశి వారికి ధనపరంగా కొంత అనుకూలత తప్పకుండా లభిస్తుంది. ఒకటి, మీకున్నటువంటి దోషం ఏమిటంటే తొందరపాటు, కోపము, త్వరగా నిర్ణయాలు తీసుకొని చేసినటువంటి పనులు మీకు ఇబ్బందిని తెచ్చిపెడతాయి. ఈ అనారోగ్య సమస్య కూడా మిమ్మల్ని బాధిస్తుంది. కొంత చేయనటువంటి తప్పుకి లీగల్ ప్రాబ్లమ్స్ కర్కాటక రాశి వారు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సరే, ఈ రాశివారు ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి సాయినాథుడి దేవాలయం లేదా రాఘవేంద్ర స్వామి లేదా దత్తాత్రేయుడు ఇత్యాది ఆలయాలు మీకు సమీపంలో ఉన్న ఎడల ఆ దేవాలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు ఖచ్చితంగా చేయాలి. వస్త్రదానం, పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రదానము చేయాలి బ్రాహ్మణుడికి, అంటే అర్చకుడికి.
ఇది డిసెంబర్ 11వ తారీఖు లోపు చేసిన ఎడల గ్రహదోషము విముక్తవుతుంది. తప్పకుండా కర్కాటక రాశి వారికి ఈ చిన్న పరిహారము, అలాగే మృగశిర, ఆరుద్ర, పునర్వసు నక్షత్రాల వాళ్లకు ఈ పరిహారము వర్తిస్తుంది. ఈ పరిహారం చేసిన ఎడల సంపూర్ణ గ్రహ యోగాన్ని పొందుతారు.